హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నా పేరు జకీర్. బీఆర్ఎస్ పార్టీలో భూకంపం పుట్టింది. బీఆర్ఎస్ పార్టీలో రిక్టర్ స్కేల్ పైన భూకంపం దాదాపుగా నాకు తెలిసి 8-9 రిక్టర్ స్కేల్ పై 8-9 నమోదైనట్టుగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సంధించిన ప్రశ్నలు కానీ, అమ్మాయి మాట్లాడిన తీరు కానీ, నేను ఫ్లవర్ కాదు ఫైర్ అని చెప్పడానికి ఆమె ప్రయత్నించారు. ఆమె నేరుగా తన అన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను పరోక్షంగా అనేక విధాలుగా దంచి పాడేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే పెద్ద ఎత్తున అన్న పైన పరోక్షంగా ధ్వజమెత్తినట్టుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున అన్న వైఖరిని తూర్పారబట్టినట్టుగా కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్న పనేమిటి, చేసిన పనేమిటి అని కూడా ఆమె చెప్పారు. బికాజ్ ఆమె ఎప్పుడైతే ఒక లేఖను తన తండ్రికి రాశారో ఆ లేఖలో చాలా అంశాలు ప్రస్తావించారు. పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి, నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వరంగల్ సభ తర్వాత వరంగల్ సభ తర్వాత ఆమె లేఖలో ఏవైతే అంశాలను సంధించారో, ప్రశ్నించారో వాటికి సంబంధించిన జవాబులు ఏమీ రాకపోగా ఆ లేఖను లీక్ చేశారు. ఆ లేఖను ఎవరు లీక్ చేశారు అనే విషయాన్ని చెప్పకుండా మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది, మా పార్టీలో అంతర్గత వ్యవహారాలు అంతర్గతంగా మాట్లాడుకోవాలి, బయట మాట్లాడితే కుదరదని కేటీఆర్ పరోక్షంగా కవితను హెచ్చరించాడు. నౌ కవిత హై వోల్టేజ్లో అటాక్ చేశారు. మామూలుగా అటాక్ కాదు. ఒకేసారి ఒక 10 మరఫిరంగులు పేలినట్టో లేకుంటే 10 క్షిపణులు దాడి చేసినట్లో ఆమె మాటల తీవ్రత కనిపిస్తోంది. అందులో చాలా విషయాలు ఏంటంటే, చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపేయడానికి, అంటే విలీనం చేయడానికి సంబంధించిన కాన్స్పిరసీ జరుగుతోంది. నేను లిక్కర్కు సంబంధించిన కేసులో జైల్లో ఉన్నప్పుడే దానికి బీజం పడింది. ఆ రకమైన కుట్రలు జరగడాన్ని నేను వ్యతిరేకించాను, ఒక రకంగా నేను అడ్డుకున్నాను అని కూడా ఆమె అన్నారు. ఇది చాలా తీవ్రమైన ఆరోపణలు. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించి ఏడాది కిందటే కొన్ని దినపత్రికల్లో, కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో వార్తలు వచ్చినప్పుడు అందరూ దాన్ని తోసిపుచ్చారు. ఇది నిజం కాదన్నారు. ఇప్పుడు స్వయంగా కవిత ఆ విషయాలనే చెప్పినప్పుడు ఇందులో ఏదో ఎక్కడో కొంత నిజం ఉండి ఉంటుంది, మొత్తం నిజమే ఉండి ఉంటుంది అనుకునే వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. ఇప్పుడు అంటే ఎప్పుడైతే అధికారం కోల్పోయారో బీఆర్ఎస్ పార్టీకి కూడా, ఆ పార్టీ అధినేత కేసీఆర్కు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే ఆయన కంప్లీట్గా ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయాడు. కేసీఆర్ ఎప్పుడైతే ఫామ్ హౌస్కు పరిమితమైపోయిన దశలో వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ప్రోయాక్టివ్గా పనిచేయాలి. కవిత చేసిన విమర్శలు ఏమిటి? ట్విట్టర్కు మాత్రమే పరిమితం అయిపోయాడు అని ఆమె ఎవరిని ఉద్దేశించి చెప్పిందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అంటే కేటీఆర్ ఎక్కువగా ట్విట్టర్ పైన డిపెండ్ అవుతాడని ప్రతి ఒక్కరికి తెలిసిన సంగతి. అట్లాగే సోషల్ మీడియా పైన ఎక్కువ ఆధారపడతాడన్న సంగతి కూడా అందరికీ తెలుసు. కేటీఆర్ అంటే ఆయన గ్రౌండ్ లెవెల్లో చేయాల్సిన పని కంటే సోషల్ మీడియా క్యాంపెయిన్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాడు ఆయన. కేటీఆర్ వైఖరి మొదటి నుంచి మనకు అట్లా కనిపిస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు ఈమె చేస్తున్న వ్యాఖ్యలు, ఒకటి, ఆమె రాసిన లేఖను ఎట్లా లీక్ చేశారు. 25 ఏళ్లుగా నేను కేసీఆర్ గారికి, మా తండ్రికి, పార్టీ అధ్యక్షుడికి ఎన్నో లేఖలు రాశాను, వందలకు పైగా లేఖలు రాశాను, కానీ ఏ లేఖ కూడా బయటకు రాలేదు. ఆయన చదివిన తర్వాత ఆ లేఖను చింపేసేవాడు ఎవరు రాసినా సరే. కానీ ఈ లేఖ ఎట్లా బయటకు వచ్చింది, ఈ లెటర్ ఎట్లా బయటకు వచ్చింది, ఆ కోవర్టులు ఎవరు, ఆ లేఖను లీక్ చేసిన వారెవరో కనిపెట్టకపోగా, ఒకవేళ పార్టీలో కోవర్టులుంటే వాళ్లను ఏరివేయకపోగా తలపైన రకరకాల దుష్ప్రచారాన్ని కొనసాగించడానికి కొంతమంది వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రయత్నిస్తున్నారంటూ ఆమె మీడియా చిట్చాట్లో మాట్లాడారు. అట్లాగే ఆమె చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే, కేసీఆర్కు నాకు గ్యాప్ సృష్టించడానికి, కేసీఆర్ నుంచి నన్ను దూరం చేయడానికి ఒక కుట్ర జరుగుతోంది. దీనివల్ల అంటే కేసీఆర్ నుంచి నేను దూరం అయితే ఎవరికి లాభం జరుగుతుందో తెలిసిందే అని కూడా ఆమె అన్నారు. ఎవరికి లాభం జరుగుతుంది మనం అనలైజ్ చేద్దాం. కవిత
కేసీఆర్ నుంచి దూరం అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు పవర్ సెంటర్ యాక్చువల్గా కేసీఆర్ పవర్ సెంటర్ అంటే మెయిన్ పోల్ అనుకుందాం. కేసీఆర్ స్వయంగా తన కొడుకును కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. సో సెకండ్ పవర్ సెంటర్ తయారైంది. సరే, పవర్ సెంటర్గా తయారు కావడానికి హరీష్ రావు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు, ఆ డిఫరెంట్ ఇష్యూ. సో నౌ కవిత ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ కావడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమె ఎప్పుడైతే ఒక పవర్ సెంటర్గా ఎమర్జ్ కావడానికి ప్రయత్నిస్తున్నారో, ఎప్పుడైతే ఆమె వివిధ దాదాపు 47-49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారో, తెలంగాణ జాగృతిని యాక్టివేట్ చేస్తూ వస్తున్నారో, అప్పటి నుంచే ఆ పార్టీలో కవితను ఎట్లయినా సరే ఈ పార్టీ నుంచి బయటకు పంపించి వేయాలనే ఒక స్కీమ్, ఒక పథకాన్ని అమలు చేస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఈ పథకాన్ని ఎవరు అమలు చేస్తున్నారు ఏమిటనేది ఆమె మాటల్లోనే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, అది వాయుగుండంగా మారింది, తీరాన్ని తాకింది. సో ఒక తుఫాన్ లాంటి వాతావరణం కూడా బీఆర్ఎస్ పార్టీలో కనిపిస్తుంది. ఈ మొత్తం ఇష్యూకి అంటే కవిత కారణంగా ఒకవేళ పార్టీలో క్రైసిస్ ఏర్పడింది అని మనం అనుకుంటే, ఈ క్రైసిస్కు కూడా కేటీఆరే బాధ్యుడు. ఎందుకంటే పార్టీలో అంటే మిగతా పార్టీలాగా ఈ పార్టీలో ఒక పొలిట్ బ్యూరో అంటూ లేదు, లేదా ఈ పార్టీలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ అంటూ ఒకటి లేదు, డిసిప్లినరీ కమిటీ ఉందో లేదో మనకు తెలియదు. సో ఈ పరిస్థితుల్లో అంటే కేసీఆర్ చేసిన ఒక చారిత్రక తప్పిదం ఏంటంటే, మొదటి నుంచి కూడా 2001 నుంచి కూడా పార్టీ అంటే నేనంటేనే పార్టీ అనే వైఖరితో ఆయన వ్యవహరించిన కారణంగా అధికారంలోకి రావడానికి ముందు వరకు 2014 వరకు పార్టీ అంటే నేనంటేనే పార్టీ అంటూ వ్యవహరించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే నేనంటేనే ప్రభుత్వం అనే ధోరణిలో కూడా కేసీఆర్ పనిచేశారు. ఆ తర్వాత కేటీఆర్ సరే ప్యారలల్గా కావచ్చు, లేకుంటే కేసీఆర్ అండదండలతో కావచ్చు ప్రభుత్వాన్ని నడిపించాడు. అయితే అధికారాన్ని కోల్పోతామనే అవగాహన కానీ, అధికారం కోల్పోతే ఎట్లా ఉంటుందనే విషయం కానీ వాళ్ళెవరూ ఊహించని కారణంగా రేవంత్ రెడ్డి రూపంలో ఒక పెద్ద తుఫాను లాంటిది వచ్చి వృక్షాలను కూల్చి పారేస్తుందని కానీ, అంటే బీఆర్ఎస్ పార్టీని ఓటమి వైపు నెట్టి పారేస్తాడని కానీ వాళ్ళు ఊహించలేదు. దీంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఒకవైపు అనేక కేసులు ఆయనను చుట్టుముట్టాయి, అట్లాగే కొడుకు కేటీఆర్ చుట్టూ కూడా కొన్ని కేసులు చుట్టుముట్టాయి. ఈ కేసుల విచారణలు, కేసులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు తలమునకలై ఉన్నారు అండ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఊపిరి సలపని పరిస్థితి కనిపిస్తోంది. ఈ సమయంలో కవిత సామాజిక తెలంగాణ బాంబు పేల్చారు. సో సామాజిక తెలంగాణ అంటే అది కేసీఆర్కు గిట్టని వ్యవహారం. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు అంటే తెలంగాణ ఉద్యమం అది వరకే ఉంది. తెలంగాణ ఉద్యమమే కేసీఆర్ను నాయకుడిగా తయారు చేసుకుంది. అదొక మేధో చర్చ. సో కేసీఆర్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని స్థాపించారో అక్కడి నుంచి కూడా మనం గమనిస్తే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ పార్టీలో సంస్థాగత నిర్మాణపరమైన లోపాలు చాలా ఉన్నాయి. దానివల్లనే ఇప్పుడు ఈ సమస్యలన్నీ వస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. ఇప్పుడు కవిత చెప్పిన దాంట్లో నిజాలు ఏమిటి, ఆమె ఎవరిపైన దాడులు చేస్తోంది అంటే ఆమె ఎవరిని టార్గెట్ చేస్తోంది అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్నది. అంటే ఆమె చెప్పిన విషయాలే నేను చెప్తున్నాను. పార్టీలో ఆమె కోరుకుంటున్నది ఏమిటి అంటే, తనకు కూడా ఒక ఇంపార్టెంట్ వాటా కావాలంటుంది. పార్టీ పదవుల్లో కానీ పార్టీలో కానీ తన భాగస్వామ్యం కూడా ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. తనకు ప్రాధాన్యం కావాలని కోరుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది కవితను అణిచివేయాలనుకుంటున్న వాళ్ళు ఆ పార్టీలోనే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఆమెను రాజకీయంగా దెబ్బతీయాలి, అణిచి పారేయాలని అనుకుంటున్న వాళ్ళు, ఆమెను పార్టీ నుంచి పూర్తిగా గెంటి వేయాలనుకుంటున్న వాళ్ళు కూడా ఆమె ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఆమె సభలకు, సమావేశాలకు పార్టీ క్యాడర్ను వెళ్లకుండా ఫోన్లు చేసి ఆదేశించడం కానీ, అట్లాగే
ఆమె పట్ల ఇంకొక రకమైన వివిధ రకాలుగా ప్రచారం చేసే పద్ధతి కానీ ఇదంతా ఆమె రైజ్ చేశారు. కవిత విషయంలో ఆమె అంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం పూర్తిగా సంక్షోభంలో పడినట్టుగా కనిపిస్తోంది. కవిత కారణంగా పార్టీ సంక్షోభానికి గురైందని అనట్లేదు. ఇక్కడ డిఫరెంట్ ఉంది. పార్టీలో సంక్షోభం నెలకొనడం ఒకటి, పార్టీ నాయకత్వం సంక్షోభానికి గురికోవడం ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ జరుగుతుందని ఏమిటి? కవిత కొన్ని విషయాలను చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఆమె విషయంలోనే కాదు, ఏ పార్టీలో ఎవరైనా ఒక ముఖ్యులు, ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నవాళ్ళు, ఎంపీగా పనిచేసిన వ్యక్తులు ఒక లేఖ పార్టీ అధినేతకు రాసినప్పుడు అది రహస్యంగా ఉంచాలి. అట్లాగే ఎవరైతే రాశారో వాళ్ళని పిలిపించి మాట్లాడాలి. ఇది ఏది జరగకుండా ఒకవైపు కేసీఆర్ ఏమో మౌనం పాటిస్తున్నాడు, కేటీఆర్ ఏమో దాన్ని చాలా చిన్న విషయంగా ఆయన మీడియా సమావేశంలో తోసిపుచ్చాడు. ఆమె శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే అమెరికా నుంచి మే 23 రాత్రి ఆమె ఏం మాట్లాడారు? కేసీఆర్ దేవుడే, ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని ఆమె చెప్పారు. రైట్. ఇప్పుడు దయ్యాలు ఉన్నాయని ఆమె చెప్పినప్పుడు దయ్యాలు లేవని చెప్పాలి, లేదా ఆ దయ్యాలేవో కనుక్కొని వాళ్లను అక్కడి నుంచి బయటకు నెట్టివేయాలి. ఇది ఏది జరిగినట్టుగా మనకు అనిపించట్లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారన్న అంశం చర్చకు వస్తుంది. ఇప్పుడు కవిత వార్త లేని రోజు దాదాపుగా నాకు తెలిసి మే 21 నుంచి ఇప్పటిదాకా ఏ పత్రిక కానీ, ఛానల్ కానీ, యూట్యూబ్ కానీ ఏది లేదు. సో కవిత ఆ రకంగా ప్రచారంలో ఉన్నారు. ఆమె వార్తలోని వ్యక్తిగా కూడా మారిపోయారు. ఆమె వార్తలోని వ్యక్తిగా మారడానికి కారణం ఏంటి అంటే నేరుగా కేసీఆర్తోనే ఆమె తలపడుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఆమె కేటీఆర్ టార్గెట్గా మాట్లాడుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ ఆమె గురి కేసీఆర్ పైనే ఉంది. అంటే కేసీఆర్లోని నాయకత్వ లోపం అంటామా, లేకుంటే ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకోలేని నిస్సహాయత అంటామా, లేకుంటే ఇంకే రకమైన నాయకత్వ బలహీనతలు అంటామా, ఏమైనప్పటికీ కూడా కవిత ఎపిసోడ్లో కేసీఆర్ పాత్ర కూడా చాలా ప్రశ్నార్థకంగా ఉంది. ఆయన ఎందుకు కేటీఆర్ విషయంలో అంటే ఆమె ఒక పాయింట్ మాట్లాడారు. కేసీఆర్కు ఎప్పుడైతే నోటీసులు జారీ అయ్యాయో, కాళేశ్వరం కావచ్చు, ఇంకోటి కావచ్చు, నోటీసులు జారీ అయినప్పుడు రావాల్సిన స్పందన ఎందుకు రాలేదు, చేయవలసినంతగా నిరసన లేదా ఆందోళన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అదే సమయంలో మరొక నాయకుడికి నోటీసులు వచ్చినప్పుడు మాత్రం పెద్ద హంగామా జరిగిందని చెప్పారు ఆమె. మరొకరు ఎవరు కాదు, కేటీఆర్కు ఫార్ములా ఈ రేసింగ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున హంగామా వ్యవహారం చోటు చేసుకున్నాయి. అదే పార్టీ అధ్యక్షుడికే నోటీసులు వస్తే ఎటువంటి ఉద్యమాలు నడపాలి, ఏ రకమైన ఆందోళన కార్యక్రమాలు నడపాలి అనేది ఆమె ప్రశ్నించారు. కనుక ఇప్పుడు ఆమె మాట్లాడిన విషయాల్లో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఫస్ట్ చెప్పింది ఈ వీడియోలో, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయా లేదా అనేది కేసీఆర్ స్పష్టం చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కేసీఆర్ స్పష్టత ఇవ్వవలసిన అవసరం ఉంది. అవును మేము ప్రయత్నాలు చేశాము అని చెప్పలేడు. బహుశా కవిత చేసిన వ్యాఖ్యల్ని తోసిపుచ్చడానికి ప్రయత్నించవచ్చు, అదంతా బూటకమని అనవచ్చు, ఇంకేమైనా చెప్పవచ్చు. ఈ మధ్యలో జరుగుతుంది ఏంటంటే గడిచిన 10 రోజులుగా పెద్ద ఎత్తున కవితకు వ్యతిరేకంగా ఒక ప్రధాన దినపత్రికలో వార్తా కథనాలు వస్తున్నాయి. ఆమె కాంగ్రెస్ పార్టీతో రాయబారం చేస్తుందనో, లేకుంటే 6 ఎమ్మెల్యేలు తీసుకొస్తా నాకు మంత్రి పదవి ఇవ్వాలనో, ఆమె కోరినట్టుగా పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కోరినట్టుగా ఆ మేరకు ఏవో చర్చలు జరుగుతున్నట్టుగా వార్తా కథనాలు ఒక దినపత్రికలో వస్తున్నాయి. ఈ దినపత్రికలో వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కవితకు సంబంధించిన వ్యక్తులు, కవిత అభిమానులు అందరూ కూడా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా ఖండిస్తున్నారు. అయినా కూడా ఆ దినపత్రిక ఊరుకోవట్లేదు. ప్రతిరోజు ఒక కథనాన్ని కవితకు నష్టం జరిగే విధంగా, వాళ్ళు రాజకీయ నష్టం జరిగే విధంగా చేస్తున్నారు. సో దీని వెనుక కూడా పెద్ద కాన్స్పిరసీ ఉందని ఆమె గట్టిగా నమ్ముతున్నారు. రాజకీయంగా
కవితను డ్యామేజ్ చేయడానికి సంబంధించిన ఒక కాన్స్పిరసీ ఏదో జరుగుతోంది అనేది ఆమె బలంగా నమ్ముతున్నట్టుగా మనకు కనబడుతోంది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తో రాయబారం చేయవలసిన అవసరం నాకేమీ లేదు అని కూడా ఆమె చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇప్పుడిక మనము చెప్పుకోవాల్సింది అంటే మనం విశ్లేషించాల్సింది ఏంటంటే ఆమె రాజకీయ భవిష్యత్తు ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పైన, పార్టీ అధ్యక్షుని పైన, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన బహుశా ఈ స్థాయిలో పిచ్చుకుపడ్డ వాళ్ళు కానీ, ఈ స్థాయిలో అటాక్ చేసిన వాళ్ళు కానీ గతంలో ఎవరూ లేరు. సో ఇప్పుడు కవితను ఒకవేళ వాళ్ళు దూరం చేసుకుంటే, కవితను బయటకు పంపించే పరిస్థితులు, కవిత తనను బయటకు పంపించాలని ఆమె అనుకుంటున్నట్టుగా కనబడుతుంది ఒక దృశ్యం. రెండో దృశ్యమేమో వాళ్ళు ఆమెను బయటికి పంపించాలా, పార్టీ లోపల ఉంటే కష్టం, పార్టీ నుంచి బయటికి ఆమెను పంపిస్తే పార్టీకి నష్టం అనే కొన్ని ఆలోచనలు ఏవో ఆ పార్టీలో జరుగుతున్నాయి. సో అంతిమంగా ఆల్మోస్ట్ ఇష్యూ అంతా కూడా క్లైమాక్స్కి వచ్చేసింది. ఇక ఆమెకు షోకాజ్ నోటీసులు ఇవ్వడము, ఆమెను పార్టీ క్రమశిక్షణ రాహిత్యం కింద చర్యలు తీసుకోవడం పైన ఇటువంటి ఏదో జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని ఆమె కూడా కోరుకుంటున్నట్టు మనకు అనిపిస్తోంది. ఆ తర్వాత యాజ్ యూజువల్గా ఆమె అనుకుంటున్నట్టుగా గడిచిన కొన్ని రోజులుగా ఆమె ప్లాన్ చేసుకుంటున్నట్టుగా ఆమె రచించుకున్న ప్రణాళిక ప్రకారం ఒక కొత్త వ్యవస్థను, కొత్త పార్టీని, ఒక సంస్థను ఏదైనా ఏర్పాటు చేసే దిశగానే ఆమె అడుగులు పడుతున్నట్టుగా మనకు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.